నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే అది విజయాల హారంతో కాకుండా సవాళ్లతో నిండిన పయనంలా అనిపిస్తుంది. నాకు చిన్న వయసులోనే కష్టాలు మొదలయ్యాయి. నేను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న విడిపోవడంతో నా బాల్యం చిదిమిపోయింది. అప్పట్లో నా తల్లి రెండో పెళ్లి చేసుకోవడం అరుదుగా ఉండడంతో పాఠశాలలో విద్యార్థులందరూ నన్ను అవమానించేవారు. నాన్న ఆశయాలకి వ్యతిరేకంగా ఇంజనీరింగ్ చదవకుండా నేను అమెరికాలో ఆర్కిటెక్చర్లో ప్రవేశం సాధించాను. అక్కడ నేనొక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. కానీ జీవితం నన్ను మరో మార్గంలో నడిపించింది. నానమ్మ అనారోగ్యం కారణంగా ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఇండియా చైనా యుద్ధం వల్ల ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను ఇక్కడికి పంపనివ్వలేదు. నా జీవితంలో ప్రేమ కోసం నేను చేసిన ప్రతిజ్ఞను గౌరవిస్తూ జీవితాంతం ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. సంవత్సరాల తర్వాత టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పుడు చాలామంది నన్ను తప్పు ఎంపికగా చిట్టిలించారు. 1998లో టాటా మోటార్స్ కష్టాల్లోకి వెళ్ళినప్పుడు ఇండికా కార్ల డివిజన్ను విక్రయించడానికి ఫోర్డ్ దగ్గరికి వెళ్ళాం. ఫోర్డ్ అధినేత బిల్ ఫోర్డ్ నా టీం ముందు నీకు ఈ బిజినెస్లో ప్రవేశం చేయాల్సిన అవసరం ఏమిటి అంటూ అవమానించాడు. ఆ రోజు నేను తల వంచలేదు. సంవత్సరాల తర్వాత అదే ఫోర్డ్ తమ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ బ్రాండ్లను మాకు అమ్మాలని నన్ను వేడుకుంది. అది సగర్వంగా పూర్తయిన చక్రంలా, ప్రతీకారం కోసం కాదు, పట్టుదల కోసం. ఈ ప్రపంచంలో నాకు తలెత్తుకొని నిలబడి నా పయనం ఎంత కఠినమైందో అందరికీ చెప్పాలనుంది. కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పుడు టాటా గ్రూప్ 2500 కోట్లు విరాళం అందించింది. నా కథ మీకు స్ఫూర్తి కావాలని ఇదంతా చెప్తున్నాను. నిజంగా నిర్ణయాలు తీసుకోవడం కష్టమేమీ కాదు. ఆ నిర్ణయాలు ఎంత ఒత్తిడిలోనైనా నిలబెట్టుకోవడమే అసలైన సవాలు. ఇప్పుడు నేను మీ ముందు లేకపోవచ్చు. నా పయనం, నా విజయం మీలో ఎప్పటికీ జీవించాలి. నేను మీ రతన్ టాటా.